So 9th lesson, tangents and secants to a circle. Exercise 9.3 లో first problem. A curve of a circle of radius 10 cm subtends a right angle at the center. Find the area of corresponding minor segment and major segment. సో దీంట్లో మనకి ఇక్కడ చూడండి, ఈ షేడింగ్ పార్ట్ను ఏమవుతుందంటే మైనర్ సెగ్మెంట్ అవుతుంది. మైనర్ సెగ్మెంట్ మీన్స్ చిన్నగా ఉండేటువంటిది అని, మేజర్ మీన్స్ ఈ వైట్గా ఉండేటువంటి ఏరియా అంతా మేజర్ సెగ్మెంట్ను రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో మనము చూడండి, ఫస్ట్ ఏమన్నాడు క్వశ్చన్లో, సెంటర్ దగ్గర రైట్ యాంగిల్ ఉందన్నాడు. రేడియస్ వాల్యూ ఎంతంట 10 సెంటీమీటర్తో ఒక సర్కిల్ కన్స్ట్రక్ట్ అయింది. ఏబీ ఈజ్ ఏ కర్వ్. ఫస్ట్ మనకు ఇచ్చిన వాల్యూస్ రాసేద్దాము. గివెన్ ఏబీ ఈజ్ ఏ కర్వ్ అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. అదే మనకు ఫిగర్లో ఏమవుతుంది, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఈ ఓఏ డిస్టెన్స్ ఓబి డిస్టెన్స్ సెంటర్ నుంచి ఎక్కడికైనా సర్కిల్కి ఫామ్ చేసినా అది రేడియసే అవుతుంది అనమాట. సో 10 సెంటీమీటర్. నెక్స్ట్ రైట్ యాంగిల్ అట్ ద సెంటర్. సెంటర్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకొచ్చిడంటే 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట, సెంటర్ దగ్గర ఉందన్నాడు. సో ఇక్కడ ఏఓబి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఓఏపిబి ఈజ్ ఏ సెక్టార్. పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సెక్టార్ అని చెప్పొచ్చు. సెక్టార్ సర్కిల్లో ఒక పార్ట్ని ఏమంటామంటే సెక్టార్గా తీసుకుంటాము. సో వీటి యొక్క వేరియాస్ ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్, లేదనుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఓఏబి. ఓఏబి అనేటువంటి ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దీని ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలిసి ఉండాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఆర్ BH/2 అంటాము. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఓఏబి తీసుకున్నాము. దీంట్లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట, ఓ దగ్గర ఉందన్నాడు. ఓ ఇది ఏ బిగా తీసుకున్నాం. ఆల్రెడీ ఓఏ డిస్టెన్స్ 10, ఓబి డిస్టెన్స్ ఆల్సో 10. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ అలాగే ఉంటుంది. బేస్ వాల్యూ ఏమవుతుందంటే, బేస్ 10 కదా, ఇక్కడ 10 సెంటీమీటర్, ఓఏ 10, బేస్ ఇంటూ హైట్. బేస్ 10, హైట్ 10. సో ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసేయచ్చా. సో హాఫ్ ఇంటూ బేస్ 10 సెంటీమీటర్ ఇంటూ హైట్ 10 సెంటీమీటర్. 2 1s 2 5s. నౌ 5 10 50. సో ఏరియా మస్ట్ అండ్ షుడ్ ఇన్ స్క్వేర్స్. ఏరియా ఎప్పుడైనా స్క్వేర్లలో ఉంటుంది, వాల్యూమ్ అయితే క్యూబ్లలో ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఇన్ ఓఏపిబి సెక్టార్. ఓఏపిబి సెక్టార్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏపిబి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏమి మనకు, x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr స్క్వేర్. సో రాసుకుంటే x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr స్క్వేర్. నో x వాల్యూ ఎంత, ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్. 90 బై 360 ఇంటూ ఆల్రెడీ పై వాల్యూ మెన్షన్ చేశాడు 3.14 ఇంటూ రేడియస్ 10 సెంటీమీటర్. 10 ఇంటూ 10 సెంటీమీటర్ స్క్వేర్గా రాసుకుంటాం. స్క్వేర్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ లాస్ట్లో. 91s 94s
లేదనుకుంటే 0 0 రిమూవ్ చేయండి, 9 1 9 4 నెక్స్ట్ 2 2 2 5 అగైన్ 2 1 2 5 సో రిమైనింగ్ ఏం మిగిలినాయి అంటే 3.14 ఇంటూ 5 5 25 సెంటీమీటర్ స్క్వేర్. సో 3.14 నువ్వు క్యాల్కులేట్ చేస్తే 25 4s 100, 25 1 25 10 35, నెక్స్ట్ 25 3s 75 3 78, డెసిమల్ ఎన్ని ప్లేస్లకు ఉంది 2 ప్లేస్లకు ఉంది, 78.50 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇవి రాసేసాం ఇక్కడ. నెక్స్ట్ మనము ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏపీబీ కూడా తెలుసు, దీంట్లో మనకు తెలుసు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఏరియా. సో ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ రావాలంటే చూడండి, ఓఏపీబీ అనేటువంటి సెక్టార్లో నుంచి ఓఏబి అనే ట్రయాంగిల్ తీసేస్తే దాని ఏరియా ఎంత వస్తుంది కదా. సో ఏరియా ఆఫ్ ఓఏపీబీ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓఏపీబీ 78.50 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఓఏబి 50 సెంటీమీటర్ స్క్వేర్. సో సబ్ట్రాక్ట్ చేస్తే 78 50 28.50 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద మైనర్ సెగ్మెంట్. అగైన్ మనం నెక్స్ట్ సెకండ్ వన్ మేజర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మేజర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మేజర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము మైనర్ తీసేస్తే ఆ మేజర్ సెగ్మెంట్ ఎంతనో వస్తుందా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమి, πr స్క్వేర్ మైనస్ మైనర్ సెగ్మెంట్ వాల్యూ ఎంత వచ్చింది 28.50 సెంటీమీటర్ స్క్వేర్. ఆల్రెడీ పై వాల్యూ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు 3.14 ఇంటూ నెక్స్ట్ రేడియస్ చూడండి ఎంత 10 కదా, 10 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 28.50 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ 0.2 ప్లేస్లోకి ఉంది, జీరోస్ ఏమో 2 ఉన్నాయి. ఇక్కడ అవి రెండు ఏమవుతాయంటే జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి డెసిమల్ 2 ప్లేసెస్ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. 314 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 28.50 సెంటీమీటర్ స్క్వేర్. నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తే 314 పాయింట్ లేదనుకుంటే డైరెక్ట్ 28 సబ్ట్రాక్ట్ చేద్దాం. 10 14 8 6 నెక్స్ట్ 0 10 అవుతుంది. 10లో 2 పోతే 8 నెక్స్ట్ 2 ఉంటుంది. 286 ఇంకా 0.5 ఉంది కదా తీసేయడము. సో 285.50 సెంటీమీటర్ స్క్వేర్ is the area of major segment. This is the first one solution. Second one, a cut of a circle of radius 12 centimeter subtends an angle 120 degrees at the center. Find the area of corresponding minor segment of the circle. Use pi 3.14 and root 3 1.732.
సో ఏ కట్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 రేడియస్ 12 సెంటీమీటర్తో ఒక సర్కిల్ను డ్రా చేసాము. ఇక్కడ ఏబి అనేటువంటిది ఒక కట్గా మనం తీసుకున్నాము. నెక్స్ట్ యాంగిల్ అన్నాడు చూడండి, ఆ రేడియస్కు యాంగిల్ ఎంత అంటే టోటల్ 120 degrees. ఫైండ్ ద ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఈ మైనర్ సెగ్మెంట్ ఎంతనో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీంట్లో మనము ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాద్దాము. గివెన్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటరు. ఇదే మన క్వశ్చన్లో ఏం రాసుకోవచ్చు, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. నెక్స్ట్ సబ్టెండ్ అండ్ యాంగిల్ 120 degrees అన్నాడు. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 120 degrees. ఏఓబి యొక్క యాంగిల్ 120 degrees అన్నాడు. నేను ఇక్కడ ఒకటి డ్రా చేశాను. డ్రా ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి. ఓఎం అనేటువంటిది ఏబికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. అప్పుడు ఇక్కడ ఏబి అనేది 2 partsగా డివైడ్ అయిపోతుంది. ఏఎం అండ్ ఎంబి బోత్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఇవి. నెక్స్ట్ దట్ ఈజ్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి. ఇన్ ట్రయాంగిల్ కాదు యాంగిల్ ఏఓఎం ఈజ్ ఈక్వల్ టు 120 degrees by 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఏఓఎం ఎంత అవుతుందంటే 60. ఎందుకు, ఈ ఓఎం అనేది 2 partsగా డివైడ్ చేసింది కాబట్టి 120 కూడా హాఫ్ అవుతుందన్నమాట. 120 హాఫ్ ఎంత అవుతుందంటే 60 degrees అవుతుంది. దీంట్లో నేను ఇక్కడ 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇన్ ట్రయాంగిల్ ఏఓఎం, ఇక్కడ ఏఓఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మీకు నాకు ఇక్కడ ఓన్లీ రేడియస్ ఒకటి తెలుసు, యాంగిల్ ఒకటే తెలుసు. యాంగిల్ తెలుసు కాబట్టి మనం ఇక్కడ కాస్ను తీసుకుంటున్నాం. కాస్ 60 degrees. కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, కాస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుందా. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి ఇక్కడ ఓఎం బై హైపోటెన్యూస్ ఓఏ. సో కాస్ 60 వాల్యూ ఎంత అవుతుంది, 1/2 ఈజ్ ఈక్వల్ టు ఓఎం తెలుసా మనకు, తెలుసు కాబట్టి అలాగే పెట్టేసేయండి. ఓఏ వాల్యూ తెలుసు 12 సెంటీమీటర్. బైలో చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఓఎం 2 1 2 6 ఓఎం ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. ఓఎం 6 వచ్చింది. నెక్స్ట్ సేమ్ టు సేమ్ సైన్ 60 ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ 60 ఇవి ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే తెలియనిటువంటి 2 సైడ్లను కనుక్కోవాలి. హైపోటెన్యూస్ తెలుసు, ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు. కాస్ తీసుకుంటే అడ్జసెంట్ వస్తుంది, సైన్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ వస్తుంది. అందుకోసము ఈ ట్రయాంగిల్ యొక్క 3 sides తెలిస్తేనే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతాం. సో సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. యాంగిల్కు ఆపోజిట్ ఏమవుతుంది, ఏఎం బై హైపోటెన్యూస్ ఓఏ. సైన్ 60 వాల్యూ √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏఎం వాల్యూ తెలుసు కాబట్టి ఏఎం అలాగే పెట్టేసేయండి. ఓఏ వాల్యూ తెలుసు 12 సెంటీమీటర్, చేంజ్ చేసేయండి. √3 × 12 సెంటీమీటర్స్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం. 2 1 2 6 6√3 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం. ఇక్కడ చూడండి, ఏఎం తెలిసినప్పుడు ఎంబీ కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా అదే అవుతుందా. నెక్స్ట్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబీ ఈజ్ ఈక్వల్ టు 6√3 సెంటీమీటర్. ఈ ఏఎం ఎంబీ రెండు తెలిసినప్పుడు ఏబీ కనుక్కోవచ్చా. ఏబీ చూడండి,
ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎం ప్లస్ ఎంబి. సో ట్వైస్ కదా, 6√3 ప్లస్ 6√3 దెన్ 12√3 సెంటీమీటర్. సో 12√3 సెంటీమీటర్స్ ఇక్కడ మనకు ఏబి వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏబి తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి, ఏరియా ఆఫ్ ఏఓబి యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఏఓబికు బేస్ ఏమంటే ఏబినేనా, హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ హైట్ ఓఎం. సో హాఫ్ ఇంటూ ఏబి వాల్యూ తెలుసు మనకు 12√3, 12√3 ఇంటూ ఓఎం వాల్యూ కూడా తెలుసు 6 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి స్క్వేర్లో ఉంటుంది. 2 1 జా 2 3 జా క్యాల్కులేట్ చేస్తే 12 3 జా 36√3 సెంటీమీటర్ స్క్వేర్. అగైన్ మన క్వశ్చన్లో మెన్షన్ చేశాడు √3 వాల్యూ 1.36 ఇంటూ 1.732. సో క్యాల్కులేట్ చేస్తే 1.732 ఇంటూ 36, 6 2 జా 12, 6 3 జా 18, 19, 6 7 జా 42, ఒక 1 43, 6 1 జా 6 10. నెక్స్ట్ 2 3 జా 6, 9, 3 7 జా 21, 3 5. సో 2 15 13 2 6 డెసిమల్ 3 ప్లేస్ కాబట్టి 62.352, 62.352 సెంటీమీటర్ స్క్వేర్ మనకి వచ్చినటువంటి ఓఏబి యొక్క ఏరియా. ఈ ఓఏబి వచ్చినప్పుడు నెక్స్ట్ ఓఏపిపి అనేటువంటి సెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓఏపిపి. సో దేర్ ఫోర్ లేకుంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏపిబి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏమి? x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ πr స్క్వేర్. ఇక్కడ x ఎంత? ఓఏపిబి. ఓ కాబట్టి ఇక్కడ టోటల్ x వాల్యూ 60 కాదు, ఇక్కడ 120 డిగ్రీస్. 120 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై వాల్యూ మెన్షన్ చేశాడు 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్. రేడియస్ వాల్యూ 12 ఇంటూ 12 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 0 0 రిమూవ్, 12 1s 12 3s. అగైన్ 3 1 జా 3 4 జా ఇంకా ఏం బేసెస్ లేవు ఇక్కడ. 3.14 ఇంటూ 12 4 జా 48 సెంటీమీటర్ స్క్వేర్. సో క్యాల్కులేట్ చేస్తే 3.14 ఇంటూ 48, 8 4 జా 32, 8 1 11, నెక్స్ట్ 8 3 జా 24, 25, 16, 5, 12, 2 7 10 5 1 డెసిమల్ 2 ప్లేసెస్ 150.72 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ సెక్టార్ వచ్చింది మనకు. అగైన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయమంది మన క్వశ్చన్లో ఏమిటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ కరెస్పాండింగ్ మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మైనర్ సెగ్మెంట్ ఫార్ములా చూడండి. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏరియా ఆఫ్ సెక్టార్ ఓఏపిబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి తీసేస్తే వస్తుంది కదా.
సో మైనర్ సెగ్మెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెక్టార్ వాల్యూ 150.72 మైనస్ 62.352. సో క్యాల్కులేట్ చేయండి వాల్యూ, సబ్ట్రాక్ట్ చేస్తే 150.720 ఎందుకు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 62.352. నా నెక్స్ట్ 0 to 10 కాబట్టి ఇక్కడ 8, నెక్స్ట్ 1 అవుతుంది, 11 6, 6లో 3 పోతే 3 ఉంటుంది, నెక్స్ట్ 10 8 4 అవుతుంది, 14 6 8, సో 88.368 centimeter square. This is the area of minor segment. Third one, a car has 2 wipers which do not overlap. Each wiper has a blade of length 25 centimeter sweeping through an angle of 115 degrees. Find the total area cleaned at each sweep of the blades. సో కార్కు ఫ్రంట్లో ఉండే అద్దం ముందు ఉండేటువంటివి వాటిని ఏమంటామంటే వైపర్స్ అంటాము, బ్లేడ్స్ అంటాం అనమాట. సో అవి యాంగిల్ ఫామ్ చేశాయి, ఒక్కొక్కటి 115 degrees యాంగిల్ ఫామ్ చేసింది. అవి రెండు ఎంత ఫామ్ చేస్తాయి, వాటి యొక్క రేడియస్ కూడా ఇచ్చాడు. రేడియస్ ఎంత అంట 25 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇక్కడ లెంత్, బ్లేడ్ యొక్క లెంత్ అనమాట 25 అవుతుంది. అప్పుడు యాంగిల్ 115 అయినప్పుడు ఆ రెండు ప్లేట్స్ ఎంత ఏరియాను టోటల్ ఏరియా క్లీన్ చేస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్వశ్చన్. సో ఫస్ట్ ఇచ్చినవి వారు రాసేద్దాం. గివెన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. ఆ బ్లేడ్స్ యొక్క రేడియస్ ఇచ్చాడన్నమాట 25. నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై ఈచ్ బ్లేడ్ ఈజ్ ఈక్వల్ టు 115 degrees. అప్పుడు 2 బ్లేడ్స్ ఏమవుతాయి, యాంగిల్ మేడ్ బై 2 blades is equal to 115 plus 115 క్యాల్కులేట్ చేస్తే 213 degrees. ఇది మనకేమవుతుంది ఇక్కడ అంటే ఎక్స్ను రిప్రజెంట్ చేస్తుంది, ఎక్స్ డిగ్రీస్ను. నెక్స్ట్ టోటల్ ఏరియా క్లీన్ 2 plates ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేయచ్చు అంటే ఏరియా ఆఫ్ సెక్టార్. 2 బ్లేడ్స్ క్లీన్ చేసేటివి ఏరియా ఆఫ్ సెక్టార్గా క్రియేట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఎక్స్ డిగ్రీ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ యాంగిల్ ఎంత అంటే 2 బ్లేడ్స్ కదా, 230/360 ఇంటూ పై వాల్యూ మెన్షన్ చేశాడు 22/7 ఇంటూ రేడియస్ 25 ఇంటూ 25 సెంటీమీటర్ స్క్వేర్. క్యాన్సిలేషన్ చూడండి, 0ని రిమూవ్ చేద్దాం, 0 0 రిమూవ్. అగైన్ క్యాన్సిలేషన్కు ఛాన్స్ లేదు. 2 11s 2 18s. నెక్స్ట్ 23 ఇంటూ 11 ఇంటూ 25 ఇంటూ 25 సెంటీమీటర్ స్క్వేర్ బై 18 ఇంటూ 7. నౌ క్యాల్కులేట్ చేయండి వాల్యూ 1254.96 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అప్రాక్సిమేట్గా ఉంది కాబట్టి దగ్గరలో 1255 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియాను అది క్లీన్ చేస్తుంది.